ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ భూమి మీద మానవులమైన మనలను దేవుడు ప్రేమించి ఈ జీవితాన్ని ప్రసాదించి జీవించడానికి, మన జీవితాన్ని కొనసాగింపు చేసుకోవడానికి చక్కని అవకాశం ఇచ్చాడు. అంతేకాదు ఈ జీవనం ప్రభు మనకు అనుగ్రహించిందే కాబట్టి మొట్టమొదటి దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాలి. అంతేకాదు దేవునికి కృతజ్ఞులమై ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, సమయమందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క మాటలు కొన్ని మాటలు మనం చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ పవిత్రమైన నామానికి వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క యూట్యూబ్లో ప్రియులను ఉద్దేశించి విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు, ప్రభువును ప్రేమించిన వారు, ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అందరి కొరకై వారి క్షేమార్థమై మాట్లాడుటకు అనుగ్రహించిన ఈ చక్కని తరుణాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ప్రభువా, సమయం మీరిచ్చిందే కాబట్టి మీ కొరకై కొన్ని మాటలు మా విశ్వాసాన్ని గురించి, మా విశ్వాస జీవితాన్ని గురించి ప్రభువా మేము మాట్లాడుకొనిచుండగా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని, ఏ విధంగానైనా ఈ లోకంలో మంచిని నేర్చుకుని దాన్ని అవలంబించి మీ వలన పేరు పొందుటకు దీవించబట్టు కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, సమయమందు ఒక మాట తెలియచేయాలని దైవజనుడిగా మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అని. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని. ఈ రెండు మాటలు మనకి ఈ సమయంలో ఈ చెప్పబోయే ఈ సందర్భానికి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియులారా, గనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని లేఖనాన్ని అనుసరించే ముందుకు సాగిపోదాం. సమయంలో నేను ఈ లోకంలో క్రైస్తవులము మేము అనేవారికి నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ లోకంలో ప్రస్తుతం నడుస్తున్న క్రైస్తవ్యం అంతా వాక్యానుసారమా, దేవుని చిత్తానుసారమేనా? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఈ దినం, ఈ సమయం, ఈ కాలం మనం ఆలోచన చేసుకున్నట్లయితే లోకమంతా అనేక మంది గొప్ప దైవజనులని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. దైవజనులు ఉన్నారు, బిషప్పులు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. అనేక రకాలైనటువంటి విధానంలో ఈనాడు క్రైస్తవ్యాన్ని ముందుకు నడిపించి వెళ్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే నేను చెప్పేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవునికి వాక్యం సెలవిస్తుంది, అక్రమం చేయువారులారా నా యొద్ద నుంచి మీరు తొలగిపోండి, నేను ఎన్నడూ మిమ్మల్ని చూడలేని చేసి ఆయన తీర్పు దినాన్న చెప్తాడని మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే క్రమం లోకం అక్రమమైన మార్గంలో నడుస్తుంటే, తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథం
తప్పుడు మార్గంలో నడిచిన ప్రతి వ్యక్తిని కూడా సక్రమమైన మార్గంలో నడిపించాలని దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చి, అంతేకాదు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకు అనుగ్రహించి మనల్ని ఆయన ద్వారా తనకు పిల్లలుగా చేసుకుని తన రాజ్యంలో, తన నిత్య రాజ్యంలో మనల్ని నివసింప చేయటానికే ఈ సమస్త ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. కాబట్టి విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి, విశ్వాసం అంటే బిషప్ అయినా విశ్వాసే, రెవరెండ్ అయిన విశ్వాసే, అపోస్తులైన విశ్వాసులే, డాక్టర్లైన విశ్వాసులే, సేవక పాస్టర్లు, ఇవాంజలిస్ట్ బ్రదర్స్, ఎవరైనా. అంతేకాదు ఈ లోకంలో సంఘంలో చేర్చబడి, రక్షింపబడి సంఘంలో చేర్చబడి విశ్వాసులుగా కొనసాగు ప్రతి ఒక్కరూ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే. కాబట్టి విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సంగతి ఏదంటే, ప్రభు ఇప్పుడుస్తే ఇప్పటికిప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రెండవ రాకడ రావడం జరిగితే నీవు ధైర్యంగా ఆయన రాకడని ఎదుర్కొని ఆయనతో ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించి ఆయన నీకు అనుగ్రహించిన రక్షణను తప్పిపోకుండా, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా దాన్ని కాపాడుకుని జీవించగలుగుతూ ఉన్నావా? ఇదే క్రైస్తవ లోకానికి నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏదైనా ఉందంటే ఇదే ప్రియులారా. గనుక విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అతిక్రమాలు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు, దుర్మార్గం, దుష్టత్వాన్ని అనుసరించి నడిచే ప్రతి వ్యక్తి కూడా దేవునికి పాత్రుడు కాడు అనే సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈనాడు విశ్వాసం, ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా దేవుని ఉద్దేశానికి అవతల నడుస్తూ ఉంది. దేవుని ఉద్దేశంలో నడటం లేదు, దేవునికి లెక్కల్లో కొనసాగటం లేదు. ఈనాడు ఈ భూమి మీద జరిగే ప్రతి విశ్వాసం, ఎందుకంటే ప్రతి వారు కూడా తమకు నచ్చిన, తమకు ఇష్టమైన భక్తిని చేస్తూ, తమకు నచ్చినట్లుగా నడుస్తూ, ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన తిన్ననైన మార్గం అని చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈనాడు విశ్వాసి అయిన క్రైస్తవుడు, బిషప్ అయిన క్రైస్తవుడు, ఎవరైనా, అపోస్తులైనా, ఎవరైనా డాక్టర్లైనా, ఎవరైనా కానీ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ప్రభు యొక్క రాకడలో తల ఎత్తుకుని ఆయన్ని ఆహ్వానించి ఆయనతో కూడా ఎత్తబడడానికి సరిపోతాం. లేకపోతే ఖచ్చితంగా శ్రమలకు విడవబడతాం, నిత్య నరకాగ్ని గుండంలో పడవేయబడతాం. మన స్థితి, మన పరిస్థితి అధోగతే, ఖచ్చితంగా అధోగతి పాలవ్వలసిందే ప్రియులారా. కనుక విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసుకుని దేవుని వాక్యాన్ని అవలంబించి నడవాలి. దేవుని మాటను ఆలకించి దాన్ని అవలంబించి నడిచే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ ఉండాలన్నది వాక్య ఉద్దేశము, దేవుని ఉద్దేశం మనందరికీ తెలిసిందే, ప్రత్యేకం చెప్పక్కర్లేదు. తెలిసి నీవు దాన్ని తప్పకుండా చేయకుండా ఏం చేస్తున్నామంటే నీకు ఇష్టమైన విశ్వాసాన్ని, భక్తిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. దేవుని చిత్తం తెలిసి, దేవుని ఆలోచనలు ఎరిగి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వాడువై ఉండి కూడా ఈ లోకంలో నీవు క్రమపరుచుకోకుండా నీ ఇష్టాన్ని అనుసరించి నడిచి వెళ్ళిపోతున్నావు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతకు వారికి ఫలము నిశ్చయంగా దయచేవాడని నమ్మవలేను కదా. వాక్యం చెప్తా ఉంది.
తెలిసింది, వాక్యం తెలియని వ్యక్తులు ఏం కాదు మనం. కానీ విశ్వాసమైన నీవు ఆ వాక్యం చదువుతున్నావు, బోధిస్తున్నావు, వింటున్నావు, నేర్చుకుంటున్నావు, దైవజనుడు బోధించగా విశ్వాసమైన నేర్చుకుంటూ ఉన్నావు. సేవకుడు అయిన నీవు దాన్ని చదివి బోధిస్తూ ఉన్నావు. సేవకుడు అయిన విశ్వాసం ఎవరైనా ఆ వాక్యాన్ని అనుసరించి దాన్ని అవలంబించే వ్యక్తులుగా మనం ఉన్నామా లేదా? ఈనాడు క్రైస్తవ విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా ఆలోచించవలసిన విషయం ఏదైనా దీని గురించి ఆలోచించాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. ఈ వాక్యం ఎన్నిసార్లు బోధించుంటాం, ఎన్నిసార్లు వినుంటాం, ఎన్నిసార్లు అనేక మందికి మనం చక్కగా ఈ వాక్యాన్ని విశదీకరించి బోధించుంటాం, మనకు తెలిసిందే. కానీ ఆ వాక్యాన్ని మనకి అన్వయించుకునే విషయంలో తప్పిపోతున్నాం. కనుకనే విశ్వాసమైన నీవు ఈనాడు నేడు అనే రోజు నీ ముందుంటుండగానే ఒక్కసారి నిన్ను గురించి, నీ విశ్వాసాన్ని గురించి, నిన్ను గురించి, నీ బోధన గురించి, నిన్ను గురించి యేసుక్రీస్తు వారు నీకు బోధించిన ఆ మాటను అవలంబించి నడిచే ఆ విషయంలో నిన్ను గురించి నీవే పరిశీలన చేసుకున్నట్లయితే ప్రభువు రాకడలో తల ఎత్తుకుని సంతోషంతో ఆయన ఆహ్వానించే బిడ్డగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకుని ఈ మాట నీ హృదయంలో ముద్రించుకుని దాన్ని అవలంబించి నడిచినప్పుడు నీకంటే గొప్ప విశ్వాసి ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రియులారా, ఆలోచించాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.